హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్. ఈరోజు మనము కర్ణాటక స్టైలు పితికి పప్పుతో వరిపిండి రొట్టె ఎలా చేసుకోవాలన్నది మన వీడియో. పితికి పప్పు అంటే అనపగింజలు పచ్చివి రాత్రినే ఒలిచి నానబెట్టుకొని పొద్దున్నే ఇలా తొక్క తీసేస్తే పితికి పప్పు రెడీ అవుతుంది. అది ఒక కప్పు తీసుకున్నాను. అలాగే మెంతికూర కడిగి పెట్టుకున్నాను. వరిపిండి, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయ. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్ళు తీసుకొని నీళ్ళు మరుగుతున్నప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదా పితికి పప్పుని, దాన్ని వేయాలి. ఆ పితికి పప్పు వేసి ఈ పితికి పప్పు అన్నది హాఫ్ ఉడకాలన్నమాట. ఇలా పూర్తిగా ఉడికితే ఓవర్ కుక్ అయిపోతుంది. ఇలా కొద్దిగా పొంగు వచ్చినప్పుడు మనం కట్టేస్తే ఆ వేడికే ఉడికిపోతుంది. ఇప్పుడు మనము ఉల్లిపాయ, మెంతికూర కట్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా. పిల్లలు తింటారనుకునే వాళ్ళు పచ్చిమిరపకాయలు స్కిప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా, ఉప్పు కూడా వేసుకున్నాం కాబట్టి ఇలా ఫస్ట్ ఇలా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకు ఉల్లిపాయ అన్నది కొద్దిగా మెత్తబడుతుంది. మనకి రొట్టె తట్టుకునేటప్పుడు అడ్డుపడకుండా ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న బియ్యం పిండిని వేసుకుందాం. బియ్యం పిండి వేసుకున్న తర్వాత కూడా అంతే ఫ్రెండ్స్, కొద్దిగా ఇప్పుడు వాటర్ వదులుకో ఉంటుంది కదా, ఉప్పు వేసిన తర్వాత ఉల్లిపాయల్లో నుంచి ఇప్పుడు ఒత్తి కలుపుకోవాలి. అప్పుడు మంచిగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా పితికి పప్పుని వేసుకునేద్దాం. కొద్దిగా వేడి చల్లారేంత వరకు ఉంచి అప్పుడు మిక్స్ చేసుకుందాం. చూడండి, ఇలా హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. ఓవర్ కుక్ అయిపోయిందనుకో మనకి పప్పులుగా తెలియవు, మిక్స్ అయిపోతాయి. ఇలా హాఫ్ కుక్ అయితే మళ్ళీ కొద్దిగా కాల్చుకుంటాం కాబట్టి అప్పుడు సరిపోతుంది. పంటికి పప్పులుగా తగులుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకోసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇలా ఒత్తి ఇప్పుడు కొద్దిగా పితికి పప్పులో కూడా వాటర్ ఉన్నాయి కదా, అవన్నిటిని ఇలా మిక్స్ చేసుకుంటే మళ్ళీ తర్వాత మనకి ఎన్ని నీళ్ళు పడతాయి అన్నది తెలుస్తుంది. ఇలా కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మరీ అంత మెత్తగాను ఉండకూడదు, చపాతీ పిండిలాగా గట్టిగాను ఉండకూడదు, మీడియంగా ఉంటే సరిపోతుంది. అందుకే కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు మనం అవన్నీ అయితే రోటీస్ చేసుకోవాలనుకుంటున్నామో అన్ని బాల్స్ ముందుగానే ఇలా ఉండలుగా చేసి పెట్టుకునేయచ్చు. అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది ఎన్ని రోటీస్ చేయాలనుకుంటున్నాము అని. ఇప్పుడు ఫస్టే మనం స్టవ్ ఆన్ చేయకుండా మనం దేంతో అయితే రొట్టె కాల్చుకుంటున్నామో ఆ తవాయి తీసుకొని ఇలా ఫస్ట్ ఒక డ్రాప్ నూనె వేసుకొని తవా అంతా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. వేడిగా ఉంటే మనం చేయబెట్టి ఇలా స్ప్రెడ్ చేయలేము కదా. ఇప్పుడు నేను సిల్వర్ ఫాయిల్ తీసుకున్నాను. సిల్వర్ ఫాయిల్ పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఫుల్ స్ప్రెడ్ చేసుకొని మనం రెడీ చేసుకున్న ఉండల్లో ఒక ఉండ తీసుకొని ఇలా పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ తట్టుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నేను తట్టేసాను కదా. ఇప్పుడు కొద్దిగా మన తవ్వ వేడయ్యేంత వరకు మన ఫ్లేమ్ అన్నది హైలోనే ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా తీసుకొని ఇలా ఉల్టా వేసి ఇలా పైన ఇలా ఒత్తాలి. ఒత్తినప్పుడు మన తవ్వాకంతా బాగా అంటుకుంటుంది. ఇలా తీస్తే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, ఏమాత్రం మన తవ్వాకు అంటుకోలేదు. ఈ మెథడ్ ఫాలో అయ్యి చేసుకుంటే మీరు కూడా సింపుల్గా వరిపిండి రొట్టె చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ అంటే కర్ణాటకలో అక్కి రొట్టె అంటారు. ఇంకా చాలా విధాలుగా చేసుకోవచ్చు. క్యారెట్ ఉల్లిపాయతో చేసుకోవచ్చు, క్యాబేజ్తో చేసుకోవచ్చు, ఇంకా సోంపు ఆకుకూర ఉంటుంది కదా, అలా కూడా చేసుకోవచ్చు. మన ఛానల్లో నేను క్యారెట్ ఉల్లిపాయది కూడా పెట్టాను, ఖాళీ మెంతి కూరదే పెట్టాను. అలాగే రాగి రొట్టె కూడా ఉంది మన ఛానల్లోని వీడియో, ఒకసారి చెక్ చేయండి.
మనం ఎప్పుడైతే ఈ రొట్టె చేసుకోవాలనుకుంటామో అప్పుడు మన ఫ్లేమ్ అన్నది సిమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు ఇంకోసారి వేస్తామన్నప్పుడు హైలో ఉంచి మళ్ళీ రొట్టె తవా పైన వేసిన తర్వాత సిమ్లో ఉంచేయాలి. ఎప్పుడు కానీ సిమ్లోనే కాల్చుకోవాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. హైలో ఉంచామనుకోండి తొందరగా కాలిపోతుంది, లోపలంతా పచ్చిగానే ఉంటుంది. అందువల్ల మనం సిమ్లోనే ఉంచుకొని ఇలా రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. హైలో ఉంచామంటే తొందరగా నల్లగా కూడా అయిపోతుంది. చూడండి, మనకి ఎక్కడైనా రొట్టె నల్లబడిందా? ఒక్క డాట్ కూడా నల్లగా రాలేదు. మనం ఎప్పుడైతే సిమ్లో ఉంచుకొని ఫ్లేమ్ అన్నది మనం రొట్టె చేసుకుంటామో మనకి ఒక్క డాట్ కూడా నల్లగా పడదు. ఇప్పుడు అన్నీ అయిపోయాయి ఫ్రెండ్స్, ఒకటి ఉండాలి. లాస్ట్లో కొద్దిగా సిల్వర్ ఫాయిల్గా అంటుకునేసింది, తీయడం కొద్దిగా కష్టమైంది. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ను కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే మన వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరు ట్రై చేసి మీకు అక్కి రొట్టె ఎలా వచ్చింది, వరిపిండి రొట్టె ఎలా వచ్చిందన్నది కామెంట్ చేసి తెలియజేయండి. చూడండి ఎంత పల్చగా వచ్చిందో. దీనికి నేను టమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. టమాటో చట్నీ వీడియో కూడా ఉంది మన ఛానల్లో, ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరికైతే చట్నీ రెసిపీ కావాలనుకుంటున్నారో. అయిపోయాయన్నీ. ఇంతవరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. ఇలానే చూస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.